Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is increase our faith. The text is from the Gospel according to St. Luke, chapter 17, verse 5. పరిశుద్ధ లోకవాసన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అపోస్తలుడు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, Apostle asked Jesus, increase faith in response to his demanding teachings. యేసు ప్రభు యొక్క బోధనలు గమనించినప్పుడు వాటిని అనుసరించడానికి, ఆ ప్రకారం జీవించడానికి విశ్వాసం కావాలి, అభివృద్ధిపరచమని ప్రార్థించినారు. This priest shows that they felt inadequate to fulfilling these demands. Jesus responds in verse 6 by indicating that even a tiny amount of faith is enough to accomplish impossible tasks. గొప్పగా చేయడానికి ఆవగింది విశ్వాసం ఉంటే చాలు. దేవుని యొక్క యేసు యొక్క కమాండ్మెంట్స్ కానీ ఆయన డిమాండ్స్ కానీ ఫుల్ఫిల్ చేయాలంటే నీకు ఆవగింది విశ్వాసం ఉంటే చాలు. యూ డోంట్ నీడ్ గ్రేట్ ఫెయిత్, యూ నీడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ టు అకంప్లిష్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఇతరులకు క్షమించాలన్నా, దేని ఒక కార్యాలు చేయాలన్నా వారికి విశ్వాసం సరిపోదేమో అని వారికి అపోహం ఉన్నది. కాబట్టి లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, ఇవన్నీ చేయడానికి, నా సహోదరిని క్షమించడానికి. సాంక్షేమని వారు అడిగిన 17వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 3వ వచనం నుంచి మీరు చదువుకోవచ్చు. ఇతరులను క్షమించాలంటే కూడా గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి ఆ రీతిగా ప్రభు మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమంటున్నారు. క్వాలిటీ ఓర్ క్వాంటిటీ. క్వాలిటీ అవసరం, క్వాంటిటీ కాదు. జస్ట్ కరెక్ట్స్ ద ఐడియా దట్ మోర్ ఫెయిత్ ఈజ్ నీడెడ్. ఇన్స్టెడ్ ద ఫోకస్ ఈజ్ ఆన్ హ్యావింగ్ ఫెయిత్ in the right object, that Jesus himself. వారికి అపోహలను ప్రభు సరిదిద్దుతూ ఉన్నాడు. గొప్ప విశ్వాసం, నీ విశ్వాసం దేవుని యందు ఉండాలి. ఫోకసింగ్ on having faith in the right object, just is Jesus Christ himself. Power of small faith, మస్టర్డ్ సీడ్. ఆపగింది విశ్వాసం ఉన్నట్టయితే మీ గొప్ప కార్యం చేయగలరు. కాబట్టి శిష్యులకు అపోహను దేవుడు ఖండించాడు. గొప్ప కార్యం చేయాలంటే గొప్ప విశ్వాసం. ఐ నీడ్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ టు డూ గ్రేటర్ థింగ్స్ ఫర్ గాడ్, టు కమ్ టు గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని అనుకోవడం అది సమంజసమైనది కాదు. Our object of faith is Jesus Christ only. It's to focus on God, Christ himself. He is our object of faith. ఆవగించంత విశ్వాసం ఉన్నాడు. Small amount of faith is needed to accomplish greater things for God. ఇవన్నీ ప్రభు చెప్పినట్టు చేయాలంటే నా విశ్వాసం సరిపోదేమో అన్నట్టుగా అపోస్తలులు అన్నారు. శిష్యులు నాట్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అన్నారు. అప్పుడు నువ్వు చెప్పినట్టు చేయగలం, నేను అనుసరించగలం, మా తోటి సోదరుని క్షమించగలం, నీ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయగలం, నీ కమాండ్మెంట్స్ అన్ని కూడా మేము నెరవేర్చగలం. ఇఫ్ యూ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అలాంటి అపోహ కలిగి వారు ప్రభును అభ్యర్థించారు. ఆ అపోహ ఖండిస్తూ ప్రభు నిజంగా వారితో ఆవగించి విశ్వాసం ఉండేటైతే చాలు అన్నాడు. అవన్నీ మీరు చదువుకోండి. మీరు
6వ వచనం నుంచి ప్రభువు చక్కటి విషయాలు ప్రస్తావించాడు. ఆవిగింత విశ్వాసం గురించి ప్రభు ప్రస్తావించాడు. అది చిన్నదైనా కూడా అది పరిపూర్ణత ఉన్నది. గట్టి విశ్వాసం దేవుని ఉన్నప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవ శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు స్తోత్రాలు తండ్రి. ఆవిగింత విశ్వాసం ఉంటే చాలునైనా మేము ఇలాంటి కార్యాలను చేయగలం, మేము బోధన అనుసరించగలం, మేము విధులను నెరవేర్చగలం, మేము అనుసరించగలం. సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీందే మా విశ్వాసం నుంచి ముందుకు సాగుటకు ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.